చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ రోజు నాతో పాటు హ్యాష్ట్యాగ్ కోడలు అని చెప్పొచ్చు. స్వేచ్ఛ, డ్రామా జూనియర్స్ లో చేయడం ఎట్లా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నీకు ఫేవరెట్ ఏ స్కిట్? జగదగ విడుదలకు ఒకసారి డైలాగ్ చెప్పు. ఆహా, ఏమి ఈ భూలకము ఇంత అందంగా ఉన్నది. ఈ సీతాకోక చిలుకని చూస్తుంటే నా మనసు ఉప్పొంగిపోతున్నది. మానవా, ఓ మానవా, చెప్తుంది. సూపర్. తా కోడలు కాంబినేషన్ లో చెప్పు. మా ముందు వినపడకూడదు అత్తలార్పు, ఏ యుద్ధంలో మా కోడలికి రాదు అలుపు, తీరుస్తా మీ అత్తల బలుపు, జరగబోయే యుద్ధంలో కోడల్ని గెలుపు. ఈ కాలు నాదే, నా కాలు మీద కాలేసుకున్నా నీ పీక మీద వేసనా ఏంటి? ఫ్యూచర్ లో ఏమవుతావు స్వేచ్ఛ? ఫేమస్. పాట పాడతావా ఏదైనా? పాడు. అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయదంట, అమ్మ పాడే లాలి పాట తేనెలోని పారీరులంట. పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నావా? ఫైర్ నీ అవ్వ తగ్గేదలే. హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సువర్ణతో సరదాగా. ఈ రోజు నాతో పాటు ఒక స్పెషల్ కోడలు ఉంది. హ్యాష్ట్యాగ్ కోడలు అని చెప్పొచ్చు. జీ తెలుగు డ్రామా జూనియర్స్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా స్వేచ్ఛ గురించి పరిచయం అవసరం లేదు. సో రైట్, నువ్వు నాతో పాటు కోడలు ఉంది, మాట్లాడేద్దాం పద. హాయ్ స్వేచ్ఛ. హాయ్, ఎలా ఉన్నావు? బాగున్నా. ఏ స్టాండర్డ్ నువ్వు? థర్డ్ క్లాస్. ఓకే. సో ఎక్కడ ఉంటారు మీరు? ఎల్బీ నగర్. మమ్మీ డాడీ ఏం చేస్తుంటారు? మమ్మీ ఏమో హౌస్ వైఫ్, డాడీ ఏమో ఈవెంట్స్. డాడీ ఈవెంట్స్ చేస్తుంటారా? ఓకే. నువ్వు ఒక్కదానివేనా, ఇంకెవరిని ఉన్నారా? మా తమ్ముడు ఉన్నాడు. తమ్ముడు ఏజ్ ఎంత? 6 or 5 ఉంటుంది. 6 or 5 ఉంటుందా? నీ ఏజ్ ఎంత? 7. ఓకే, 6 or 5 అంటే తమ్ముడు ఏజ్ కూడా తక్కువే ఉంటుంది. సరే, ఓకే. స్వేచ్ఛ, ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రామా జూనియర్స్ లో చేయడం ఎట్లా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కోడలిగా తెగ రెచ్చిపోతున్నావు కదా నువ్వు, మామూలుగా లేదు. క్యూట్ గా ఉన్నావు కదా. అనిల్ సార్ చాలా బాగా పొగిడేస్తున్నాడు. ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పటివరకు ఎన్ని స్కిట్లు చేసావు నువ్వు? 4 చేసావు. నీకు ఫేవరెట్ ఏంటి? ఏ స్కిట్? జగదగ విడుదలకు సుందరి. అవునా? ఒకసారి డైలాగ్ చెప్పు, స్టార్ట్ చెప్పు ఒకసారి. ఆహా, ఏమి ఈ భూలకము ఇంత అందంగా ఉన్నది. ఈ సీతాకోక చిలుకని చూస్తుంటే నా మనసు ఉప్పొంగిపోతుంది. సూపర్. ఇంకోటి ఉంటుంది కదా డైలాగ్, అది కూడా చెప్పు స్కిట్ లో. ఇంకోటా? ఇందులో మానవా, ఓ మానవా, ఇలా చెప్తుంది. కప్పు కొట్టే వరకు నేను మానను అంటుంది ఇరియా. అప్పుడైనా నువ్వు నీ పేరు ఏమి చెప్తుంది. నా పేరు ఏమి కాదు, ఇరియా సుబ్రహ్మణ్యం అని చెప్తుంది. ఓకే, సూపర్. ఇంకా ఏం గుర్తుంది నీ స్కిట్స్ లో? నీ డైలాగ్స్ ఏమైనా గుర్తున్నాయా? కోడలుగా చేసావు కదా, అత్తా కోడలు కాంబినేషన్ లో చెప్పు. ప్రెసెంట్ కోడలు డైలాగ్స్ ఉంటది కదా. మా ముందు వినపడకూడదు అత్తలార్పు, ఈ యుద్ధంలో కోడలికి రాదు అలుపు, తీరుస్తా మీ అత్తల బలుపు, ఈరోజు జరగబోయే యుద్ధంలో కోడలిది గెలుపు, గలగలా పాడుతుంది గంగోత్రి, కోడలికి కొందంట అండ మా సావిత్రి. సాంగ్ వస్తుంది. అత్త చెప్తుంది, ఈ కాలు నాదే, నా కాలు మీద కాలేసుకున్నా నీ పీక మీద వేసానా ఏంటి? అత్త ఆ టెంపోలో చెప్పు. నువ్వు అక్కడ అత్త ఉంది కదా, అత్త ఉన్నప్పుడు ఎంత టెంపోలో ఎంత ఫైర్ గా చెప్తావు, అట్లా చెప్పు ఇప్పుడు. ఈ కాలు నాదే, నా కాలు మీద కాలేసుకున్నా నీ పీక మీద వేసానా ఏంటి? సూపర్. ఈ స్కిట్ మొత్తం హైలేరియస్ తెలుసా నీకు? ఈ స్కిట్ లో మీరు చెప్పిన ప్రతి డైలాగ్ చాలా బాగుంటాయి, అందరికి బాగా నచ్చుతాయి. నువ్వు చెప్పే డైలాగ్ చాలా బాగా నచ్చుతాయి ఈ స్కిట్ మొత్తంలో. ఇంకా గుర్తున్నాయా నీకు? చెప్పు. అత్త చెప్తుంది, ఎక్కువ మాట్లాడినావు అనుకో వాడు చేస్తా, నువ్వు ఎక్కువ మాట్లాడినావు అనుకో నిన్ను నీ కొడుకుని వేరు చేస్తా. సరే కానీ అత్త, నేను సావిత్రి గారి ఫోటో ఎందుకు పెట్టానో తెలుసా? అత్త డైలాగ్, మీ కొడుకుని మాట్లాడలేదు కదా అందుకే పెట్టావు. ఈరోజు సూర్యకాంతం గారి ఫోటోకే దండ పడుతుంది అన్నాడు. ఇంకా 10 రోజులు ఆగు, నీ ఫోటోకే దండ పడుతుంది. నువ్వు ఎన్నైనా చెప్పుకో అత్త, కోడలే గొప్ప,
ఎవరు చెప్పారు? రోజా గారు. ఇంకోటి డైలాగ్ ఉంటుంది, ఎవరో చెప్పింది తలకమ్మా చదివా సుధీర్ వాడికే పెళ్లి పిటాకు లేకుండా తిరుగుతుండు, వాడి మాటలు నువ్వు నమ్ముతావా? అయినా ఇంత ముందు చూపున్నట్టయితే వాడికి ఎప్పుడో పెళ్ళి అయిపోయి. కాదురా, అసలు అత్త కోడలు అంటే ఏంటో తెలుసా నీకు? చెప్పు, ఎవరు అత్త, ఎవరు కోడలు? ఎవరు అత్త, ఎవరు కోడలు చెప్పు. నువ్వు అత్త కోడలు స్కిట్ చేసావు కదా, నీ క్యారెక్టర్ కోడలు కదా. రియల్ గా అత్త ఏంటి, కోడలు ఏంటి అసలు తెలుసా నీకు? మీనింగ్ తెలుసా? తెలీదా? అత్త కోడలు అంటే ఏంటో తెలీదా? మీ నానమ్మ ఉంటారా? మీ మమ్మీ ఉన్నారు కదా, మీ నాన్నమ్మ మీ మమ్మీకి ఏమవుతారు? అత్త. మరి మీ మమ్మీ ఏమవుతారు మీ నాన్నమ్మకి? కోడలు. మరి అదే కదా. ఓకే సరే, నువ్వు ఇప్పుడు అన్ని వరకు చేసిన క్యారెక్టర్స్లో నీకు ఏది బాగా నచ్చింది? ఈ క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది అక్క అన్నది ఏంటిది? కోడలు. కోడలు క్యారెక్టరేనా? జగదేక వీరుడులో అతిలోక సుందరి కాదా? అది కూడా నచ్చిందా? ఓకే. భయం అనిపిస్తుందా ఏమన్నా? అంతమంది చుట్టూ ఉన్నారు, వెంటనే డైలాగ్స్ గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైనా మర్చిపోతున్నావు? బాగానే గుర్తుంటుందా? బాగానే గుర్తుంటుంది. ఎంత ప్రాక్టీస్ చేస్తావు నువ్వు? చాలా సార్లు ప్రాక్టీస్. చాలా సార్లు? ఎవరు ప్రాక్టీస్ చేస్తారు నిన్ను? మెంటర్స్, పేరెంట్స్. మెంటర్స్. ఓకే, పేరెంట్స్ కూడానా? స్కూల్కి వెళ్తున్నావు ఇప్పుడు నువ్వు? వెళ్తున్నా. ఇప్పుడు 3rd స్టాండర్డ్. ఓకే, మరి ఎట్లా మేనేజ్ చేస్తున్నావు రెండు? స్కూల్ దుమ్మని. స్కూల్ డుమ్మాయినా? ఫ్యాకల్టీ ఏమంటలేదా? టీచర్స్ ఏమంటలేదా? ఏమైనా అడుగుతున్నారా? స్వేచ్ఛ నువ్వు ఈరోజు ఎందుకు స్కూల్కి రాలేదు? వాళ్ళకి తెలుసు డ్రామాజీ నడిపోతుంది. అవునా? స్కిట్ చూస్తున్నారు కదా, నువ్వు మళ్ళీ నెక్స్ట్ డే స్కూల్కి వెళ్తున్నావు కదా, వాళ్ళు ఏం చెప్తున్నారు? టీచర్స్ ఏం చెప్తున్నారు? ఎప్పుడు షూట్ ఉన్నది, నువ్వు టైటిల్ విన్నర్ అవుతావా, ఇంకా చాలా అడుగుతారా? మరి నువ్వు చేసిన స్కిట్స్ లో ఏది బాగా ఇష్టం మీ టీచర్స్ కి? ఏమో అడగలేదా? వాళ్ళు ఏమైనా చెప్పారా ఇది బాగా చేసావు స్వేచ్ఛ అని ఏమైనా చెప్పారా? అలా కూడా చెప్పలే. సరే, నీ ఫ్రెండ్స్ రియాక్షన్ ఏంటి? స్కూల్లో స్కిట్స్ చూస్తున్నారు వాళ్ళు, ఏం చెప్తున్నారు? ఇంకా వాళ్ళు చెప్పట్లేదు, నేను అడగట్లేదు. నువ్వు అడగట్లేదు, వాళ్ళు చెప్పట్లేదా? ఓకే. సో ఫస్ట్ ఆడిషన్కి వెళ్ళావు కదా స్వేచ్ఛ, డ్రామా జూనియర్స్. అప్పుడు ఏం చేసావు అక్కడ వాళ్ళకి నచ్చడానికి? గుర్తుందానికి ఏమైనా? సరే, అప్పుడు భయం ఏమైనా వేసిందా? తర్వాత సెలెక్ట్ అయిపోయావు అని తెలిసింది కదా, అప్పుడు ఏమనిపించింది ఫస్ట్ స్కిట్ చేస్తున్నప్పుడు? హ్యాపీగా అనిపించింది చాలా. అవునా? ఎంత హ్యాపీ అనిపించింది? చాలా. ఇన్ని కెమెరాస్ ఉన్నాయి, భయం అనిపించట్లేదు మరి అస్సలు? రెడీ అనగానే చేసేస్తావా? ఓ, అయితే ఇప్పుడు మేము రెడీ అంటే ఏమైనా స్కిట్ చేసేస్తావా నువ్వు? డైలాగులు చెప్పేస్తావా? ఓకే. సో ఫ్యూచర్ లో పెద్ద అయిన తర్వాత ఏమవుతావు స్వేచ్ఛ? హీరోయిన్ ఫేమస్ హీరోయినా ఫేమసా? ఫేమస్. సరే, హీరోయిన్ అవుతా అంటున్నావు కదా, హీరోయిన్ అంటే ఏంటి చెప్పు? హీరోయిన్ అవ్వాలంటే ఏం చేయాలి? ఫస్ట్ డ్రామా జూనియర్కి వెళ్ళి సెలెక్ట్ అయ్యి అది టైటిల్ విన్నర్ అయ్యి మళ్ళా కొంచెం కొంచెం చేసుకుంటే పైకి వెళ్తా. ఓ, ఫస్ట్ డ్రామా జూనియర్స్కి వెళ్ళి టైటిల్ కొట్టిన తర్వాత కొంచెం కొంచెం చేసుకుంటే పైకి వెళ్తావా? ఓకే. సరే, హీరోయిన్ అయితా లేదా ఫేమస్ అయితా అన్నావు కదా, ఫేమస్ అంటే ఏంటి చెప్పవా? నాకు తెలియదు. ఫేమస్ అంటే ఏంటి? తెలియదు. ఫేమస్ అంటే ఒక నలుగురికి తెలియడం, చాలా మందికి తెలియడం. ఇప్పుడు నేను టీవీలో చూస్తున్నారు కదా, మేము ఇంటర్వ్యూస్ చేస్తున్నాం కదా, అట్లా నువ్వు అందరికీ తెలిసేలాగా, దాన్ని ఏమంటారు? ఫేమస్. నువ్వు బయటకు వెళ్తుంటే స్వేచ్ఛ ఎక్కడున్న ఒక సెల్ఫీ ఇస్తావా అని అడగాలి. ఏమంటారు బయటకు వెళ్తే? స్వేచ్ఛ ఒక సెల్ఫీ ఇస్తాం. దాన్ని ఏమంటారు? ఫేమస్. ఓకే. మరి ఎప్పుడైపోతావు ఫేమస్? పెద్దయ్యాక. ఎప్పుడు పెద్ద అవుతావు తెలుసా నీకు? తెలుసు. చెప్పువా నాకు, నువ్వు ఎప్పుడు పెద్ద అవుతావు చెప్పవా? చాలా ఇయర్సా? సరే, ఎన్ని ఇయర్స్ కొంచెం చెప్పు చూద్దాం. నాకు తెలియదు. సరే, ఇంట్లో నువ్వు డాడీ మాట వింటావా అమ్మ మాట వింటావా ఎక్కువ? ఇద్దరు. ఒక్కళ్ళే చెప్పాలి. ఒక్కళ్ళే చెప్పాలి. డాడీయా? ఎందుకు? డాడీ అల్లరి చేసి ఎక్కువ కొడతాడా? అందుకే వింటావా? మరి మమ్మీ కూడా అల్లరి చేసి ఎక్కువ కొడతారు, కానీ చిన్న కొడుతుంది. డాడీ గట్టి కొడతారా? ఓ సూపర్. మరి నేను సెట్ కి తీసుకొచ్చేది ఎవరు? డ్రామా జూనియర్కి వెళ్ళేటప్పుడు మేము ఆటో బుక్ చేసుకుని వెళ్ళాం, ఇప్పుడైతే డాడీ వచ్చాడు. ఓకే. సరే, ప్రతిరోజు మార్నింగ్ లేవాలి కదా, షూటింగ్ అనగానే ఎర్లీ మార్నింగ్ లేవాలి, లేచి టిఫిన్ బ్రేక్ఫాస్ట్ చేయాలి, అక్కడెక్కడికో వెళ్ళి షూట్లో చేయాలి, డే అంతా ఉండాలి కదా, ఎట్లా అనిపిస్తుంది? ఏమన్నా నీరసంగా అనిపిస్తుందా? లేస్తావా మార్నింగ్? ఎన్నింటికి లేస్తావు నువ్వు? ఇప్పుడైతే 6కో 7కో లేచా. షూటింగ్ ఉన్నప్పుడు ప్రాక్టీస్ అప్పుడేం కాదు, జడ్జెస్ వాళ్ళ షూటింగ్ ఉన్నప్పుడు అప్పుడైతే 5కి లేస్తావు. ఓకే, సరే. సో ఇప్పుడు అనిల్ సార్ ఎప్పుడు చూసినా నిన్ను మంచిగా మెచ్చుకుంటూ ఉంటారు కదా, చాలా బాగున్నావు స్వేచ్ఛ, బ్యూటిఫుల్ గా ఉన్నావు స్వేచ్ఛ అని అంటుంటారు, పొగుడుతూ ఉంటారు కదా. సెట్లో ఎలా ఉంటారు ఆయన? చాలా బాగుంటారా?
ఓకే సరే, మరి రోజా మ్యామ్ బ్యూటిఫుల్గా ఉంటారు. బ్యూటిఫుల్ గా ఉంటారా? మరి సుధీర్ గారు? సుధీర్ గారు కూడా. సుధీర్ గారు కూడా బ్యూటిఫుల్ గా ఉంటారా? ఓకే సరే, సో ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, ఓకేనా? దానికి నువ్వు వన్ కూడా ఆన్సర్ చేయాలి, ఓకేనా? సరే, నీకు సినిమాలు చూస్తావా? చూస్తా. ఎవరి సినిమాలు చూస్తావు? ఏదన్నా. సరే, సినిమాలతో పాటు నీకు హీరోయిన్స్ మూవీస్ కూడా చూస్తుంటావా? చూస్తావా? ఓకే, ఏం సినిమాలు చూస్తావు? పుష్ప 2. డైలాగ్ తెలుసా? పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నావా? ఫైర్, నీ అవ్వ తగ్గేదలే. ఓకే, మరి హీరోయిన్స్ లో ఎవరు ఇష్టం నీకు? సాయి పల్లవి. ఎందుకు ఇష్టం సాయి పల్లవి? బాగా డాన్స్ చేస్తుంటారు, అక్కడ వెళ్తారు ఇక్కడ వెళ్తారు, అందుకు ఇష్టమా? సూపర్. సో మరి పెద్దగా సాయి పల్లవిని కలిసావనుకో ఏం చేస్తావు మరి? సెల్ఫీ దిగుతావా? ఓకే డన్. సో మరి నాకు మంచి డైలాగ్ ఏదైనా చెప్పు, అంటే స్కిట్స్ లో కావచ్చు, వాటర్ ఏదో ఒక డైలాగ్. ఏంటత్తా ఓ రుసులు ఆడిపోతున్నావు? అంతే. ఇంకొకటి చెప్పు, పెద్ద డైలాగ్ ఏదో ఒకటి చెప్పు. ఎవరు పడితే వాడడానికి ఎప్పుడు పడితే అప్పుడు వణికేమన్నా పశువుల దొడ్డ బాగా మంది అడ్డ లెక్కలు తేలాలి, ఒక్కడిని వదిలిపెట్టను. ఓకే, ఇంకా పాట పాడతావా ఏదైనా? పాడు. అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయదంట, అమ్మ పాడే లాలి పాట తేనెలోని పారీరులంట, నిన్ను జాబిలి చూపించి రెండు బుగ్గలు గిల్లేసి, నిన్ను జాబిలి చూపించి నోటితో బుగ్గలు గిల్లేసి, ఉక్కును పట్టి ఉయ్యాలుపే అమ్మలారెలా, ఊపిరి పోసి నూరియా నిండు దివేలా, అమ్మ పాడి జూల పాట అమృతాని కన్న తీయదంట. ఓకే సూపర్ స్వేచ్ఛ. సో మొత్తానికి పెద్దయ్యాక హీరోయిన్ అయిపోతావు, రైట్? అంతేనా? సరే, నీకు ఇంత మంచి ప్లాట్ఫామ్ ఇచ్చారు కదా డ్రామా జూనియర్స్ నుంచి జీ తెలుగు వాళ్ళు. జీ తెలుగు వాళ్ళ గురించి చెప్పాలంటే ఏం చెప్తావు? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో ఏంటి నెక్స్ట్ ఏం చేద్దాం అనుకున్నావు? నెక్స్ట్ ఏం చేద్దాం అనుకున్నావు? ఏదన్నా 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 అంటే ఏదో ఒక క్వశ్చన్ సరిగా హీరోయిన్ కాకుండా ఏమైనా చేయాలనుకుంటున్నావా? ఏం లేదా? సరే ఓకే, మొత్తానికి నీకు అందరిలోకెల్లా ఫేవరెట్ ఎవరు సెట్లో? మెంటర్స్ లో అయితే లాసి అక్క, జడ్జెస్ లో రోజా మ్యామ్. రోజా మామా? ఓకే సరే, ఈ కాస్ట్యూమ్ నీకు ఎవరు డిజైన్ చేస్తారు? చాలా బాగుంది. ఆర్డర్ పెట్టాం. ఆర్డర్ పెట్టావా? ఎక్కడ? మమ్మీ ఆర్డర్ పెట్టింది, నాకు తెలియదు. అవునా? ఓకే సరే, ఫైనల్ గా మా సుమన్ టీవీ ఆడియన్స్ కి ఏమైనా చెప్తావా? సుమన్ టీవీ ఆడియన్స్ థ్యాంక్ యూ సో మచ్ అందరికి నాకు ఇలా సపోర్ట్ చేసినందుకు. ఓకే సూపర్ సూపర్. కప్పు నీదేనా అయితే? నీదేనా? గట్టిగా చెప్పు, ఎవరిది కప్పు? నాది. ఎవరిది కప్పు? నాది. చాలా మంది ఉన్నారు, మరి నాది. నీకు ఎందుకు రావాలి చెప్పు ఫస్ట్. రావాలని. అంతేనా? ఓకే డన్. థ్యాంక్ యూ సో మచ్ స్వేచ్ఛ. థ్యాంక్ యూ. ఓకే.